మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన వారం అంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ ఆదివారం రోజున నీ సన్నిధిలో ఆత్మీయమైన ఆనందంలో మేము ఆనందించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు బాప్తిసం గురించి కొద్ది మాటలు మేము విన్నాం తండ్రి. ఈ బాప్తిసంలోకి మేము రావాలంటే అసలు దేవుడంటే ఏంటనే అవగాహన మేము కలిగి ఉండాలి తండ్రి. అటువంటి అవగాహన కలిగి మేమందరం కూడా నీ సన్నిధిలోకి వచ్చి నీవు దేవుడు అని, నీ కుమారుని ద్వారా మేము పరలోకం చేరగలమని నమ్మి బాప్తిసం పొందామయ్యా. వాటిలో భాగంగా కొన్ని మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆశపడుతుండగా చెప్పడానికి కావాల్సిన జ్ఞానము నాకు దయచేయండి. మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించగలిగిన భాగ్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం గురించి ఇప్పుడు కృష్ణ కొన్ని మాటలు చెప్పాడండి. బైబిల్ నందు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉందండి. ప్రకటన గ్రంథం 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అదండి, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలపటనుందురు. ఈరోజు ఇక్కడ తక్కువ మంది ఉన్నారండి. అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ లోకం దృష్టిలో అది ఒక భక్తి, ఇది ఒక భక్తి అన్నట్లుగానే మనుషులు ఆలోచన చేస్తున్నారు. అబద్ధమును ప్రేమించి ఏదైతే అబద్ధం అని ఉందో గ్రహించుకోవాలి. ఈ మాటలో ఏదైతే అబద్ధంగా మనుషులు దాన్ని ప్రేమించి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెలపటనుందురు. వెలపటనుందురు అంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశించే అధికారము లేదండి. అబద్ధం ఏంటి, నిజం ఏంటి అనేది గ్రహించాలి. గ్రహించాల్సిన సమయము ఈ భూమి మీదే, ఈ ఆయుష్కాలంలోనే దేవుడు మనకి ఇచ్చాడండి. ఏంటంటే మనుషులు ఏంటంటే ఈ భూమి మీద జీవించే జీవితకాలంలో అనేకమైన అబద్ధాలను నమ్ముతున్నారండి. అబద్ధాలు నమ్మి మోసపోతున్నారు. నిజమైన దేవుని వాక్యం, వాస్తవమైన దేవుని వాక్యాన్ని నమ్మక మోసపోతున్నారు. దేవుని వాక్యాన్ని నమ్మక మోసపోతున్నారు. యోధా పత్రిక, మనకు రక్షణ వచ్చిందంటే మనకు ఎంత భద్రత ఉందో. యోధా పత్రిక 1:1. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు గారు రాస్తున్న పత్రిక. అన్య దేశముల యందు 1:1 వస్తుందండి అమ్మ. చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసముకు కలుగు పరీక్షలు కలుగుతాయి. ఓర్పును పుట్టించినని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు యోధా పత్రిక 1:1 కాదమ్మా. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడును యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. యేసుక్రీస్తునందు మనందరం కూడా భద్రం చేయబడ్డామండి. పిలువబడిన వారంగా ఇక్కడికి వచ్చాము. యేసుక్రీస్తునందు మనందరం కూడా భద్రము చేయబడిన వారము. యేసుక్రీస్తే మనకి సర్వ సృష్టికర్త అయిన దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారందే మనం భద్రతపరచబడ్డామంటే అది ఎంత ధన్యతో మనం ఆలోచించుకోవాలి. ఆయన చెప్పినట్లుగా మనం బ్రతికితేనండి మన భారం అంతా ఆయనే మోస్తాడండి. ఆయన చెప్పినట్లుగా మనం బ్రతకాలి. ప్రియులారా, ఈ రోజున మరి మనందరం బాప్తిసం పొందాము. ఆయన చెప్పినట్లుగా బ్రతకాలని చాలా ప్రయత్నం చేస్తున్నాము. మరి ఆ బాప్తిసం తీసుకోవాలన్న ఆలోచన, నిర్ణయం అనేది చాలా మంచి ఆలోచన అండి. మనిషి జీవితంలో ఈ భూమి మీద వ్యక్తిగతంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అతి ప్రాముఖ్యమైన నిర్ణయం
దేవుడిని తెలుసుకున్నాక బాప్తిసం నేను తీసుకోవాలి అన్నది అది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం అండి. మనిషి జన్మ పరమార్థం అదే. నేను బైబిల్ బాగా నేర్చుకున్నాను, పాఠాలు చెబుతున్నాను, ప్రసంగాలు వింటున్నాను, బైబిల్ చాలా విషయాలు తెలుసు, బాప్తిసం తీసుకోకపోతే పర్వాలేదా అంటే ఇక లేదు. బాప్తిసం మట్టుకు ఖచ్చితంగా తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్నారు. నేను మీకు బాప్తిసం ఇవ్వటం ఏమిటి ప్రభువా అన్నప్పుడు నీతి యావత్తు ఇలాగ జరగనిమ్ము. బాప్తిసం అనేది యేసుక్రీస్తు వారే తీసుకున్నారు. బాప్తిసం అనేది పరలోకానికి మొదట మెట్టు. అసలు దేవుడు ఆశ ఏంటండి? 1 తిమోతి 2:4 మనుషులందరూ కూడా అంటే నా పిల్లలందరూ కూడా అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన, ఏది సత్యం ఏది అసత్యం, లోకంలో అసత్యం ఉంది, సత్యం ఉంది. సత్యము పనిచేస్తుంది, అసత్యం కూడా పనిచేస్తుంది. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం తెలుసుకోవాలి, సంపాదించుకోవాలి. వీళ్ళందరూ భయంకరమైన ప్రమాదం నుండి తప్పించబడాలి. నా దగ్గరకు రావాలి, నా దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలు నా దగ్గరికే రావాలనుకోవడంలో తండ్రిగా ఆయన ఆశపడటంలో ఎటువంటి తప్పు లేదండి. దేవుడు నా పిల్లలు నా దగ్గరకు రావాలనుకుంటున్నాడు. బాప్తిసం పొందితేనే, ఆయన కొరకు బ్రతికితేనే ఆయన దగ్గరకు మనం వెళ్ళగలం. ప్రియులారా, ఏది సత్యం ఏది అసత్యం? వాక్యమే సత్యం. ఈ సత్యవాక్యాన్ని నమ్మి అర్థం చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి నిర్ణయం, ఇటువంటి కార్యక్రమాలు దేవదూతలు తొంగి చూస్తుంటారంట సంతోషంగా. ఒక పాపి, ఇంతమంది జనం ఉండగా ఒక్క పాపి అంటే అంత కరువు అయిపోయారా? మార్పు చెందేవాళ్ళు అంత కరువా? ఒక పాపి మార్పు చెందితే దేవదూతలు సంతోషిస్తారు. కలిసి తీసుకోవటం, భార్యాభర్తలు కలిసి తీసుకోవటం అనేది కూడా ఇంకా చాలా మంచి విషయం అండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకోవటం కూడా చాలా సంతోషం. ఈ కార్యం అనేది చాలా మంచిది. మందిరానికి వస్తుంటారు, చాలామంది వస్తూ ఉంటారు. మన మాట కాదనలేకో, ఇష్టమయ్యో ఇష్టం లేకో వచ్చి కూర్చుంటారు, వింటారు. కానీ అందరూ కూడా రక్షణలోకి రాలేరండి. అందరూ కూడా రక్షించబడతారు. మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ రక్షణలోకి రావాలనేది కోరిక, కానీ అందరూ కూడా రాలేరు. ఎందుకనంటే వాక్యం అర్థం కాకపోవచ్చు, వాక్యం మీద మనసు పెట్టకపోవచ్చు, లోకాశలను విడిచిపెట్టకపోవచ్చు, నలుగురు ఏమనుకుంటారో అనుకోవచ్చు. రకరకాలైన కారణాలండి. మనిషికి ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే ఎవరు చెప్పినా ముందు వినాలి. చాలామంది మనం చెప్తే ట్రై చేస్తుంటాం. మనకన్నా కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొంచెం మైండ్ కొంచెం లోక సంబంధంగా రేంజ్లో ఉంటారు కొంతమంది. మన మాటలు వింటానికి ఇష్టపడరు. వీడు చెప్పేది ఏంటి, నేను వినేదేంటి, వీడు చెప్తూ నేను వింటావా? అసలు వినందే నీకు విషయాలు అర్థం అవుద్ది చెప్పండి. వినుట వల్లే విశ్వాసం కలుగుద్దని బైబిల్లో దేవుడు రాయించాడు. యేసుక్రీస్తుని మాట వింటేనే విశ్వాసం కలుగుద్ది. వినటం నేర్చుకోవాలండి. నువ్వు మంచిదైతే ఆలోచించి తీసుకో, నీకు చెడుగా అనిపిస్తే వదిలేయి. కానీ వాక్యం చాలా మరి మనసు పెట్టి విన్నారండి. ఇక్కడికి వచ్చిన వీళ్ళు మనసు పెట్టి విన్నారు, అర్థం చేసుకున్నారు. అనేక సందేహాలు వీళ్ళకి కూడా వచ్చి ఉంటాయి. ప్రతి సందేహానికి నివృత్తి ఉంటుందండి. ప్రతి సందేహానికి, ప్రతి డౌట్కి కూడా మనం క్లియర్ చేసే పరిస్థితి ఉందండి. మా ఇద్దరు కోడళ్ళు కూడా అన్యులండి. అన్యులు అయినా కూడా వాళ్ళని బంగారంలాగా మంచిగా పెళ్ళిళ్ళు జరిగినాయండి. వాళ్ళు అన్యులైనప్పటికీ వాళ్ళకి 2 విధాల లాభం కలిగింది. దేవుళ్ళలోకి వచ్చారు, మంచి భర్తలు దేవుడు ఇచ్చాడు, మంచి మంచి లైన్లో ఉన్నారు. మరి అప్పుడు నేను కంగారు పడిపోయి వెళ్ళిపోయి దేవుణ్ణి కాదనుకొని వెళ్ళిపోతే ఇటువంటి అవకాశం రాదు. వాళ్ళు ఎక్కడో ఎవరో చేసేసుకునే వాళ్ళు. ఆజ్ఞలు
భక్తిని వాళ్ళు కొనసాగించేవాళ్ళు. వాక్యం వినాలండి. మొంగల బాప్తీసం తీసుకొని గగో తీసేసుకోవటం కాదు, వాక్యం వినాలి. చాలా వరకు నీకు అర్థమైపోయి, ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మందికి అర్థమైపోయి అనుకుంటున్నానండి నేను. అర్థమయ్యాకే ముందుకు అడుగేశారండి. చాలా సంతోషం ఉంది. ఎందరో వస్తుంటారు కానీ వాక్యం మాత్రం గ్రహించలేరు. ఆనాడు కూడా యేసుక్రీస్తు వారు చాలా మందికి బోధ చేస్తున్నారండి. ఆనాడు అదే పరిస్థితి, ఈనాడు కూడా అదే పరిస్థితి. యోహాను సువార్త 6:36. ఆరు 36 యోహాను సువార్త. మీరు నన్ను చూచి యేసుక్రీస్తుని చూస్తున్నారు, బోధలు వింటున్నారు, మీరు ఉండియు చూచి ఉండియు నమ్మలేకపోతున్నారంటండి. యేసుక్రీస్తుని నమ్మట్లా, వాస్తవాన్ని నమ్మట్లా. నేను మీతో చెప్పి తిని ఎందరో ఈ సత్యాన్ని గ్రహించలేకపోయారు. ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్పినప్పటికి కూడా నేను దైవ కుమారుణ్ణి, మిమ్మల్ని అందరిని రక్షించడానికి వచ్చాను, మీకోసం నా ప్రాణాన్ని కూడా పెట్టేస్తాక నేను సిద్ధంగా ఉన్నాను అన్నా కూడా ఎవరు కూడా నమ్మలేకపోయారండి. అసలు దేవుడి దగ్గరికి ఎలా వస్తారండి? దేవుడు అందరినీ ఆకర్షిస్తున్నాడా లేదా? అందరినీ ఆకర్షిస్తున్నాడు. మనం మాత్రమే రాగలటం ఏంటి? కొంతమంది రాలేకపోవడం ఏంటి? మనం దేవుని ఆకర్షణకి లోబడ్డామండి. దేవుడి ఆకర్షణకి లోబడి వాక్యాన్ని అర్థం చేసుకునే మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించాం. అందరూ కూడా మరి అలా స్వీకరించలేకపోతున్నారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ 37 తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా దేవుని మాటలు యేసుక్రీస్తు వారు ప్రకటించంగా విని నమ్మి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. కాబట్టి ఎంత మాత్రమే నేను వారిని బయటకి త్రోసివేయను. 44 అమ్మ యోహాను సువార్త 40. నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు. అందరినీ ఆకర్షిస్తున్నాడు కానీ ఆకర్షణ లోనయ్యేవాళ్ళు కొంతమంది, అపవాది ఆకర్షణ వాళ్ళకు లోనయ్యేవాళ్ళు చాలా మంది ఈ లోకంలో బ్రతికేస్తున్నారు. అలా వచ్చిన వారేనండి. తండ్రి ఆకర్షణకు లోనే వచ్చిన వారేనండి బాప్తిసం దాకా వచ్చేవాళ్ళు. దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆకర్షణకు లోనయ్యేవాళ్ళే. అందుకనే బాప్తిసం మొదట పెట్టు, బాప్తిసం పొందేవాడు నమ్మి బాప్తిసం పొందేవాడు. మార్కు సువార్త 16 నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఖచ్చితంగా నమ్మాలి. రక్షించబడాలి అంటే నమ్మాలి, వాస్తవాన్ని గ్రహించాలి. నమ్మకపోతే శిక్ష. ఎన్నో మాటలు చెప్పుకున్నాం మనం శిక్ష గురించి. చనిపోతే ఏమీ లేదనుకుంటూ ఇష్టానుసారంగా మనుషులు బ్రతికేస్తూ ఉన్నారు. చనిపోతే చాలా ఉంది, సుఖమైన చాలా ఉంది, దుఃఖమైన చాలా ఉంది. ఎలా నమ్మాలి యేసుక్రీస్తు వారిని? అవసరాలు తీర్చుతాకి యేసుక్రీస్తు వారిని నమ్మాలా? బాధల్లో ఆదుకునేవాడని నమ్మాలా? పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళని తీర్చిదిద్దటానికి నమ్మాలా? కదండి. యేసుక్రీస్తు వారిని అలా నమ్మకూడదు. అవన్నీ ఇస్తాడు దేవుడు. నీ కుటుంబం అంతా సక్రమంగా ఉంటుందండి. ఆయన చెప్పినట్లుగా నువ్వు బ్రతికితే, నువ్వు నమ్మే విధానం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు దైవ కుమారుడని నమ్మాలి. పరలోకాన్ని నీకు ఇస్తున్న దేవాది దేవుడు ఈ లోకంలో బ్రతకటానికి, ఆయన కొరకు నువ్వు బ్రతకటానికి, నువ్వు బతుకుతూ ఉంటే నీకు ఇవ్వాల్సినవి ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఏమని నమ్మాలి? యేసు ప్రభు ఆత్మరక్షకుడని, చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెప్పినవాడు ఆయనని, యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడని, నాకు నిత్య జీవాన్ని ఇస్తాడని, ఆయన రక్తంలోనే నాకు పాపక్షమాపణ కలదని, నన్ను పరిశుద్ధంగా మార్చగలడని, పరలోకం ఇస్తాడని నమ్మి బాప్తిసం పొందాలండి. ఇదండి నమ్మిక. మొదటి గురి ఇది. పరలోకం కోసమే యేసుక్రీస్తుని నమ్మాలి. అలాగని భూమి మీద మీకు ఏమీ ఆశీర్వాదాలు ఉండవని కాదు. మీరు దేవుని వరకు బ్రతికితే మీకు ఏది అవసరమో ప్రతి ఒక్క అవసరత కూడా దేవుడు
ఇవ్వటానికి సర్వాధికారమైన దేవుడు. నువ్వు నమ్ముకున్నది ఎవరిని? దేవాది దేవుణ్ణి. తర్వాత ప్రభువు నామమున ప్రార్థన చేయబడేవాడో రక్షించబడు. బాప్తీసం ఇచ్చేసామని చాలా మంది ఏమంటారంటే, అబ్బో రక్షించబడిపోయారు. ఓ ఆ రోజు సంతోషమే సంతోషం. కానీ ప్రభువు నామమున ప్రార్థన చేయాలంటండి. ప్రార్థన అనేది మన ప్రసాద్ చెప్పాడు, ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండాలి. నువ్వు ఆయన అంగీకరించావు, ఆయన నమ్మావు, ఆయన ఒప్పుకున్నావు, ఆయన రక్షకుడని బాప్తీసం పొందావు కాబట్టి ఎప్పుడు ఆయనకి నీకు ప్రార్థన కలెక్షన్ ఎప్పుడు ఉంటానే ఉండాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, మారని వారి కొరకు, నిన్ను దేవుళ్ళు సరిగ్గా నిలబడటానికి సహాయం చేయడం కొరకు కూడా దేవుడిని నువ్వు నమ్మాలి. రెండవది ఏంటంటే, ప్రభువు నామమును ప్రార్థన చేయవాడెవరో వాడే రక్షించబడును. అంతము వరకు సహించిన వాడు ఎవరో వాడే. ఈ 3 మాటలు 3 సార్లు ఉంటాయి. ఈ 3 సార్లను మనం ఒకే దానిలో తీసుకోవాలి. తీసుకొని ఈ 3 విషయాల్లో మనం అంతవరకు సహించాలి. ఏం సహించాలి? ఈ జీవితం అంతా కష్టాలు ఉంటాయి అనుకున్నావా? జీవితం అంతా కష్టాలు ఉండవండి. సుఖ దుఃఖాలు ఇక్కడే కలిసి ఉండును, సాగుతోనే రెండును విడిపోవును. 2 విడిపోతాయండి. ఈ భూమి మీద ఉన్నంతకాలం సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు రాగాలు ఉంటాయి. మనిషి భూమి మీద బ్రతికినంతకాలం కష్టాలు సుఖాలు కూడా ఉంటాయి. ఇంకా నువ్వు సహించడం ఏంటి? దేవుడిని నమ్ముకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, అమ్మో ఏంటి ఇలా జరిగింది అనే నిస్సహాయ స్థితిలోకి మనం వెళ్ళకూడదండి. దేవాది దేవుణ్ణి కలిగిన వారు అనవలసిన మాట, అనుకోవలసిన మాట ఇది కాదు. నాకేంటి, దేవాది దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. కొద్దిపాటి శోధన కలిగినా విడిపించగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు, సమర్థుడైన దేవాది దేవుడు నాకున్నాడు. కాబట్టి లోకమంతా ఒక పక్క ఉందండి. నోవాహ గారి కాలంలో లోకమంతా ఒక పక్క ఉంది, నోవాహ గారు ఒక్కడే ఒక పక్క ఉన్నాడు. లోకమంతా నశించిపోయింది, నోవాహ గారి కుటుంబం రక్షించబడింది. అది అంతవరకు సహించడం అంటే. భరించలేని శోధన నీకు రాదు. అన్యులు, దేవుని తెలియని వారు కష్టాలు రావట్లేదా? దేవుని తెలియని వారు కష్టాలు రావట్లేదండి. అన్యుడికి కష్టం వచ్చినప్పుడు ఇంట్లో దోషం ఉందంటాడు. ఇంట్లో ఏదో దోషం ఉంది, నాకు ఇలా జరిగింది, నేను ఏదో తప్పు చేశానో, పొరపాటు చేశానో, పాపం చేశానో ఆలోచన రాదు. కానీ క్రైస్తవుడికి మాత్రం నాకేంటి, నా దేవుడు అన్నాడు. నేను ఏదైనా పొరపాటు చేశానేమో, నాకు ఇలాంటి వచ్చింది, నా మేలు కొరకు వచ్చిందేమో ఈ కష్టం, నన్ను దిద్దుబాటు కోసం వచ్చిందేమో కష్టం, నేను అవివేకంగా ఏదైనా పని చేసి తెచ్చుకున్నదేమో ఈ కష్టం, నేను దేవుళ్ళో డెవలప్మెంట్ చేయడం కోసం వచ్చిందేమో ఈ కష్టం, నీ భక్తిని మెరుగుపరచడానికి వచ్చిందేమో ఈ కష్టం అని ఆలోచన చేయాలి. అంతవరకు సహించడం అంటే అంతేనండి. మన ప్రారంభం బ్రతుకు బాగుంది, ముగింపు జీవితం ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి. దేవుళ్ళకి వచ్చి వాళ్ళు సంతోషంగా వచ్చి రేపు జారిపోయే పరిస్థితి ఉండకూడదండి. ఏదైనా కానీ నాగటి కాడి మీద చేసినప్పుడు వెనక తిరిగి చూడకూడదని దేవుని వాక్యంలో ఉందండి. కాబట్టి మనమే జ్ఞానం కలిగి ఉండాలండి. వాక్యం నీకు తోడుగా ఉంది కదా. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, వీళ్ళందరూ మీకు తోడుగా ఉన్నారు. బాప్తిసం పొందిన తర్వాత వాక్యాన్ని బట్టి ఆలోచించి ఏది జ్ఞానమైన పని, ఏది దేవుడి చిత్తం, ఏది నేను ఆశికపోయి ఏదైనా పొరపాటుగా ఏమైనా చేస్తున్నానో, నిర్ణయం తీసుకుంటున్నానో, కష్టం తెచ్చుకుంటున్నాను అనేది కూడా ఆలోచించాలి. జాగ్రత్త కలిగి మనం ప్రవర్తించాలి. ఒకవేళ శ్రమలు మన వంతులో ఉన్నట్లయితే ఆనందంగా భావించాలంటండి. శ్రమల్లో కూడా ఆనందాన్ని భావించి మనం దేవుని కొరకే బ్రతకాలి. ఎందరో శ్రమలు అనుభవించారండి భక్తులు. ఎందరో భక్తులు శ్రమలు అనుభవించారు, తర్వాత ఆశీర్వాదాలు పొందారు. భక్తుల చరిత్రలు మనం అందరం ఎన్నో విన్నాం. మనం ఇవన్నీ మనం ఆదరణ కలిగి ధైర్యంగా దేవుళ్ళు నిలబడటం కోసమే దేవుడు రాయించాడు. నిజమైన సత్యవంతుడైన దేవాది దేవుడిని నమ్మటానికి ఈ రోజున ఎన్నో సందేహాలు మనుషులకి. దేవాది దేవుడిని నమ్మటానికి ఎన్నో సందేహాలు. ఇటువంటి సందేహాలు కలిగించే మనస్సు, స్వభావం మనుషుల్లో పుట్టించిందండి. అబో, అది ప్రతి ఒక్కరూ దేవుడి పిల్లలేనండి. ఎవరు మనకి విరోధులు కాదు, మన తోబుట్టువులు. దేవుడి పిల్లలు మనం అందరం అయినప్పుడు మన పక్క వాళ్ళు ఏమవుతారు? మనకి మన తోబుట్టువులాగా మనం చూస్తూ ఉండాలి.
దేవుని ఆకర్షణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని మంచి వాక్యంతో మనం నేర్పించి వాళ్ళని బలపడేటట్లుగా చేయాలి. అది నిజమైన సంఘం బోధకులు చేయవలసిన పని అండి. చక్కని మనసుతో వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చారు, వాళ్ళకి మంచి వాక్యం నేర్పించాలి. నేర్పించిన తర్వాత దేవుళ్ళు వాళ్ళు నిలబడటానికి ధైర్యాన్ని ఇవ్వాలి, ఓదార్పునివ్వాలి, ఏమన్నా సలహా కావలిస్తే సలహాలు ఇవ్వాలి. ఇటువంటి బాధ్యత అంతా కూడా మన అందరిపైన కూడా ఉన్నది. యోధాపత్రిక 22వ వచనం, సందేహపడు వారిని కనికరము చూపండి. చాలామందికి సందేహం అండి. సందేహపడే వారి మీద కనికరం. మనందరూ మన చుట్టాలు, మన తోబుట్టు వీళ్ళందరూ దేవుడు అంటే సందేహం. మనకు ఉన్న నమ్మకం, మనం ఉన్న విశ్వాసం వాళ్ళతో తెలియక అప్పుడప్పుడు మనతో కూడా వాళ్ళు కొంచెం ఇదిగా మాట్లాడి ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ మన సందేహపడి వారి మీద మనం వాళ్ళ మీద కోపం చూపకూడదు. కనికరం చూపండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. అదండి ఈ రోజున వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి అని దేవుడు చెప్పాడు. అది క్రైస్తవులుగా మనందరి బాధ్యత. సందేహమేలా సంశయమేలా, సందేహమేలా సంశయమేలా. ప్రభుయేసు గాయములను పరికించుచుడు. గాయాలతో ఉన్నాడు అనుకుంటున్నారా? ముళ్ళ కిరీటం పెట్టించుకోండి అనుకున్నారా? సిలువలో కొట్టబడి చనిపోయాడు అనుకుంటున్నారా? ఆ ముళ్ళ మకుటం నీ కొరకే ధరించనే, నీ కార పాప శిక్షణ తానే భరించనే. లోకం ఎరితనంగా చూస్తుంది, నీకోసం ఆయన కష్టాలు పడ్డాడు. ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడిగా బతికాడు ఈ భూమి మీద. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆయన రక్తంతో మూల్యం చెల్లించాడు. ఆయన కోసం నువ్వు బ్రతకొద్దా? ఖచ్చితంగా బ్రతకాలండి. నమ్మి బాప్తీసము పొందువారు రక్షించబడును. బాప్తీసం నమ్మి బాప్తీసం పొందువారు ఇచ్చేవారికి ఉండవలసిన లక్షణాలు కూడా ఉన్నాయండి. ఎవరు పడితే వాళ్ళు బాప్తీసం ఇవ్వటానికి లేదు. బైబిల్ గ్రంథంలో బాప్తీసం గురించి వ్రాయబడిన సందర్భాలు కూడా తెలిసి ఉండాలండి. ఇచ్చే మనిషికి తెలిసి ఉండాలి. కోటేశ్వరరావు గారికి బాప్తీసం ఇవ్వటం కానీ, సంఘాన్ని నడిపించటం కానీ, బోధించటం కానీ, కుటుంబాన్ని నడిపించుకోవటం కానీ, ఎన్ని విషయాల్లో కూడా బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి అర్హత ఉన్నదని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నానండి. పరిపూర్ణంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. అటువంటి అర్హతలు కోటేశ్వరరావుకు ఉన్నాయి. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఎలా జీవించాలి అది కూడా చెప్పాలి, చెప్పగలగాలి, వాక్యం ద్వారా చెప్పాలి. అవసరమైతే మంచి మంచి సలహాలు ఇవ్వాలి. బాప్తీసం తీసుకునేటప్పుడు ఇందాక కృష్ణ చెప్పి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు నామములో బాప్తీసం ఇవ్వాలి. ఎవరో ఒక్కరిని తప్పించినా కూడా ఆ బాప్తీసము చెల్లదండి. అదే అలా ఇస్తేనే, ముగ్గురు నామములో బాప్తీసం ఇస్తేనే అది వాక్యానుసారమైన బాప్తీసము. బాప్తీసం ద్వారా సమాధి చేయుట, పాతి పెట్టట, ముంచుట ఇందాక మనం నేర్చుకుందాం. ఎవరిని పాతి పెట్టాలి? సర్వసాధారణంగా మనుషులు ఎవరిని పాతి పెడతారంటే చనిపోయిన వారిని పాతి పెడుతూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన వాస్తవం. బాప్తీసంలో మనల్ని ఎందుకు పాతి పెట్టాలి? మనం బ్రతికున్నాం కదా. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం అంట. ఈ చచ్చిన వారిని బాప్తీసం ద్వారా మళ్ళీ మనం బ్రతికించుకోవాలి. బాప్తీసం తీసుకొని మళ్ళీ నూతనమైన జన్మ, నూతనమైన హృదయము, నూతనమైన ఆలోచనలు, చెడుని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి. ఇటువంటి మనసు మనకి రావాలి బాప్తీసం పొందిన తర్వాత. దేవుని దృష్టిలో అందరూ కూడా చనిపోయిన వారు, అందరూ బతికే ఉన్నారు కదండి మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో బాప్తీసం దగ్గరికి రాని వాళ్ళందరూ కూడా చనిపోయినట్లుగా లెక్కని ఆయన అంటున్నాడు. ఎందుకంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్రతకాలి అంటే నా దగ్గరికి రావాలి, బాప్తీసం పొందాలి, నన్ను అంగీకరించాలి నేను చెప్పినట్లుగా బ్రతకాలి అన్నది దేవుని కోరిక. దేవుని దృష్టిలో ఎవరు మృతులు, ఎవరు బ్రతికిన వారంటే
మంచి చెడులు తెలిసిన తర్వాత వారి వారి అపరాధముల చేత పాపముల చేత ప్రతి ఒక్కరూ సత్యని వారై ఉండగా యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో మాట అన్నాడు, నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టడానికి నాకు సెలవుమని ఒక శిష్యుడు అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇల్లయ్య గౌగవ వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టు అన్నట్టుగా లేదు. అక్కడ మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు నన్ను వెంబడించు. అక్కడ భావాన్ని మనం తీసుకోవాలి. మృతులు అన్న మాట ఉపయోగించాడంటే వాళ్ళందరూ లోక సంబంధంగా బతుకుతున్నారు కాబట్టి నువ్వు పాతిపెట్టురా, తర్వాత నువ్వు వెళ్ళి పాతిపెట్టురా, నువ్వు మాత్రం నన్ను వెంబడించడం మాత్రం మార్చిపోవద్దు. బాప్తిసము రక్షణ ఒక్కటేనా? మార్కు సువార్త 16:16 ఇందాక నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. ఇప్పుడు బాప్తిసం మనల్ని రక్షిస్తుందండి. ఇప్పుడు తీసుకున్న బాప్తిసం మనము రక్షిస్తుంది. బాప్తిసానికి ముందు రక్షణ రాదు. బాప్తిసం పొందితే రక్షణలోకి ప్రవేశిస్తాం. బాప్తిసం పొందితే రక్షణలోకి ప్రవేశిస్తాం. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రయోజనాలు. రక్షణ వల్ల ఒకటో ప్రయోజనం, ఒకటి రక్షణ. మార్కు సువార్త మొదటి ప్రయోజనం రక్షణలోకి ప్రవేశిస్తున్నామండి. రెండవది మన పాపాలకు క్షమాపణ కలుగుకుంటుంది, పాపాలు కడుక్కుంటున్నాం. ఇది రెండవ ప్రయోగం, రెండవ ఉపయోగం. పరిశుద్ధాత్మని వరాన్ని కూడా మనం పొందుతాం. అపొస్తలుల కార్యాలు 38-39 పరిశుద్ధాత్మని వరమని కూడా మూడవ ప్రయోజనం. పరిశుద్ధాత్మ దేవుని వరంగా పొందుతాం మనం. పరిశుద్ధాత్మ దేవుడే మనలోకి వరంగా ఉంటాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కొంత జ్ఞానం నీకు వచ్చిన తర్వాత ఇది మంచి ఇది చెడు అని తెలిసిన తర్వాత మళ్ళీ కొన్ని ఆలోచనలు నువ్వు ఎటువంటి తప్పటడుగు వెయ్యకూడదు అన్న భావంలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. బాప్తిసం ఎన్ని రకాలు? చాలా రకాలు ఉన్నాయండి. బాప్తిసం చాలా రకాలు బయట ఉన్నాయి, బైబిల్లో మాత్రం ఒక్కటే. కానీ సమాజంలో పెళ్ళిళ్ళకు బాప్తిసం, అవసరాల కోసం బాప్తిసము, చిన్నపిల్లలకు బాప్తిసము, అంటే జ్ఞానస్నానం అనే నీళ్లు చిలకరిస్తారు. చిన్నపిల్లలకు అసలు బాప్తిసమే అక్కర్లేదు. మరి తెలియని వాళ్ళు చేసే పనులే ఇవన్నీ. బైబిల్ మనకు దేవుడు ఇచ్చాడు, దాన్ని తెలుసుకొని జ్ఞానవంతంగా తెలుసుకొని ఆలోచన చేసి దాని ప్రకారంగా బోధించాలి. తెలియకుండా నువ్వు ఏదేదో బోధించేస్తే నువ్వెలా రక్షించబడతావు? నువ్వు నడిపించే సంఘం ఎలా రక్షించబడుతుంది? కాబట్టి వాక్యం తెలిసి ఉండాలి, ఇచ్చేవాడికి మంచి అర్హతలు ఉండాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా జీవించాలనే ఒక చెప్పగలిగిన స్థితి ఉండాలి బాప్తిసం ఇచ్చేవారికి. చాలామందికి మన హిందువులు అన్నిటికీ శుభాలు అశుభయాలు, గడియలు అగడియలు, మంచి తిథులు నక్షత్రాలు ఇవన్నీ చూస్తుంటారు. బాప్తిసానికి అటువంటిది ఏమైనా ఉన్నాయా? మనం అన్యులు కదండి, ప్రతిదానికి మంచి చూస్తాం, చెడ్డ చూస్తాం. ఎవరు బయటికి వెళ్ళాలంటే ఎవరు వస్తున్నారో ఎదురని చూస్తాం. బయటికి వెళ్తాకి భయం, దేవుడు నమ్ముకున్నాక కూడా. నీ దేవుడు నీకు ఉన్నాడు కదా, నీకు భయం ఏంటి? నువ్వు నీతిగా ఉండి నీ దేవుడు నిన్ను కాపాడ్డా? ఇన్ని నీతి క్రియలు నీకు రాయించి దేవుడు ఇస్తే నువ్వు ఏదో మళ్ళీ మంచి చూసుకుని బయలుదేరుతావు. ఎంతవరకు నిజం? దేవుడిని అపహాసం చేసినట్టే కదా. కొంతమంది తమ గతిని ఎదటి వాళ్ళకు రుచుతారండి. తమకు ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళు ఎవడ మొహం చూశాను, ఎవరు ఎదురొచ్చారు. ఇంకొక మాట కూడా అంటారండి, చాలా దారుణంగా ఉంటాయండి ఆ మాటలు. ఒక స్త్రీని కూడా అలా మాట్లాడతారు. నీకు గెలగవలసింది నీకు కలిగింది, నీకు జరగవలసిందాన్ని ఎదటి వాళ్ళని నిందించకూడదు. దేవుని పిల్లలుగా అది ఎంత మాత్రం అసలు దాన్ని ఒప్పుకోకూడదు మనం. శుభగడియలు అశుభగడియలు అంటూ లేవండి. బైబిల్ గ్రంథంలో మధ్యరాత్రి వేళ బాప్తిసం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, ప్రయాణంలో తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, మధ్యాహ్న కాలం మందు కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో మనకి బైబిల్లో ఉన్నాయి. బలవంతంగా మాత్రం బాప్తిసం ఎవరికి ఇవ్వకూడదండి. వాక్యం అర్థమైన తర్వాత నేను మార్పు చెందాను, ఆయన లోకరక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా నేను పరలోకం వెళ్తాను, నా పాపాలు క్షమించడానికి అర్హత కలిగిన దేవుడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వ్యక్తి ఆయన. ఖచ్చితంగా నేను మరణించిన తర్వాత నన్ను తిరిగి లేపుతాడన్న ఒక పరిపూర్ణమైన నమ్మకము మారు మనసు నీకు కలిగినప్పుడు నువ్వు బాప్తిసం ఎంపటే ఇచ్చేయాలి. బాప్తిసం కాడ చూద్దాం, రేపు చూద్దాం, దర్శనంలో చూద్దాం
అన్న మాట రాకూడదు. అవన్నీ కూడా వాక్యపు అనుభవం లేని వాడు చెప్పే మాటలు. ఈ లోపల ఏదైనా జరగచ్చు. బాప్తిజం తీసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావండి. ఎన్నో దారుణమైన ప్రమాదాలు, ఎంతోమంది చనిపోతున్నారు. మనం దేవుడి దేవుళ్ళు బ్రతికే ఉన్నాం. దేవుడు మనం కాపాడుతూనే ఉంటాడు. కానీ ఏదన్నా జరిగితే, కాబట్టి బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలంటే అప్పుడు ఇవ్వటం అనేది సంఘ కాపరిగా నడిపించే నాయకుడికి ఉండవలసిన మంచి పద్ధతి అండి. బాప్తిజం తీసుకున్న తర్వాత మరి నీకేంటి పని? దేవుడు యేసుక్రీస్తుని రక్షణగా నువ్వు అంగీకరించావు, దేవుని కొరకు బతుకుతున్నావు, పాపాన్ని మానేసావు, ఆదివారం చర్చికి వస్తున్నావు. నువ్వు పొందిన రక్షణ నీ క్రియల వల్ల నువ్వు సువార్తను ప్రకటించాలి. నీ క్రియల వల్ల, నీ జీవితం వల్ల. పెద్ద పెద్ద మీటింగులు పెట్టి నువ్వు అసహ్యమైన కార్యాలన్నీ చేసుకుంటూ కూర్చుంటే అది సువార్త అవ్వదండి. నీ క్రియలు కావాలి, నీ జీవితం కావాలి. అబ్బో బాప్తిజం తీసుకున్న తర్వాత ఏంటి ఇంత మార్పు వచ్చింది? నిన్ను ఎవరైనా మాట మాట్లాడితే తడవాలండి. నిన్ను తప్పు పడతానికి ఆలోచించాలి. నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుడికి సువార్త ప్రకటించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు మనం చెప్పుకున్నాం, మరణ సమాధి పునరుద్ధం ఆరోహణం అయ్యాడు. 4 రావాలంట. ఈ 4 గురించి చెప్తే నువ్వు సువార్తను ప్రకటించినట్లు. నీవు ఇరుగు పొరుగు వారికి చెప్పొచ్చు, నీ చుట్టాలకి చెప్పొచ్చు. నీకు తెలిసిన జ్ఞానం అంతా చెప్పాలండి వాళ్ళకి. వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్మి నువ్వు జారిపోకూడదు. వాళ్ళు ఏవో చెప్తుంటారు. నువ్వు స్టాండర్డ్, నువ్వు నమ్మింది ఖచ్చితమైంది. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయండి. వాళ్ళు ఏదో మనకు చెప్తూ ఉంటారు. నువ్వు కేర్ చేయకూడదు, సరే పక్కన పెట్టేయాలి. అట్లని నువ్వు చెప్పింది ఆడేనాలో చెప్ప, వాళ్ళు చెప్పింది వెంటకి లేదు. అంత జ్ఞానవంతుడిగా నువ్వు అయిపోతావు. బైబిల్లో అంత జ్ఞానం ఉంది. ఇది దేవుని జ్ఞానం, మనుషుల జ్ఞానం మాత్రం కాదు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలండి, సువార్త ప్రకటించాలి. ఇది క్రైస్తవుని యొక్క, ప్రతి ఒక్క క్రైస్తవునికి దేవుడు అప్పగించిన బాధ్యత. యేసుక్రీస్తు వారు తిరిగి ఎలాగైతే లేచాడో నేను కూడా తిరిగి లేస్తాను, అందుకని మేము బాప్తిజం తీసుకున్నాం. నీకు ఏం తక్కువైందని దేవుళ్ళకి వెళ్ళావు? నువ్వేం తక్కువైందని మతంలోకి వెళ్ళావు? నీకేం తక్కువైందని ఎలా చేసావు అనే పరిస్థితులు కూడా తెలియని వాళ్ళు మాట్లాడచ్చు. వాళ్ళని కనికరించాలి, క్షమించాలి. మనకు తెలిసిన జ్ఞానం వాళ్ళకి చెప్పాలి, ఓర్పుతో చెప్పాలి. ఓర్పుతో చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ దేవుడు నమ్ముకున్నాక నువ్వు ఎటువంటి భయపడవలసిన పరిస్థితి లేదండి. దేనికైనా సరే దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నీ దేవుడు, ప్రార్థన, నీ కుటుంబము, చేతనైన వాళ్ళందరికీ చేతనైనంత మటుకు సహాయం చేయటము, పాపాన్ని విసర్జించటము, బైబిల్ చదువుకోవటము, సంఘ కార్యక్రమాల్లో పాల్గొవటము, ఇవన్నీ జరిగించుకుంటూ నీ జీవితాన్ని చక్కగా కొనసాగించుకుంటూ నీ బ్రతుకు దినములన్నీ ఆయన కోసం బ్రతికి చనిపోతే అప్పుడు పరలోకం వెళ్ళిపోతామండి. కాబట్టి ఈ బాప్తిజం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయండి, ఎక్కడితో నేను ఆపేస్తున్నాను. చాలా మాటలు ఉన్నాయి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా విషయాలు ఇప్పుడు నేర్చుకున్నారు, చాలా విషయాలు గ్రహించారు. ఇంకా బోలని విషయాలు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ మనం బ్రతుకుని దేవునికి సమర్పించుకుంటూ దేవుని కొరకే బ్రతుకుదాం. మన కుటుంబాలు కట్టుకుందాం, భక్తులను నడిపించుకుందాం. చేతనంతమైనంత వరకు మేలే చేద్దాం, కానీ ఎవరికి కూడా కీడు అనేది చేయకూడదు. అవునండి, మీరు పాపం చేయొద్దు అని చెబుతుంది బైబిల్. తల్లిదండ్రులను ప్రేమించమని చెబుతుంది బైబిల్. పిల్లల్ని దేవుడి క్రమంలో పెంచమని చెబుతుంది బైబిల్. వ్యభిచరించకూడదని చెబుతుంది బైబిల్. పొరుగు వారిని ఆశించకూడదని చెబుతుంది బైబిల్. ఇది దైవ గ్రంథమా? నిష్టానుసారంగా నువ్వు చేసిన పాపాలన్నీ కప్పుపుచ్చుకుంటూ వెళ్తే నీ భక్తిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కార్యక్రమం చేసి వచ్చేసరికి నీకు ఏమీ తెలియదు, ఏమీ చెప్పరు. టాలెంట్ చేసుకోవాలి. అదా ఇదా ఏది నిజం అనే కెపాసిటీ మనకి మనిషిగా ఎన్నో విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నాం. భక్తి విషయంలో ఆలోచన లేకపోతే ఎలాగా? అలాంటి ఆలోచన తీసుకున్న ఒక నిర్ణయమే ఈరోజు బాప్తిజం అండి. తీసుకున్నారు, మంచిది, చాలా సంతోషం.
వాళ్ళ భక్తి జీవితానికి దేవుడు తోడుగా ఉండాలి. మనందరం కూడా సంతోషంగా దేవుల్లో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి మనిషిని నాయన నువ్వు నీ ఆత్మ భాగాన్ని మాకు ఇచ్చి ఈ భూమి మీదకి పంపించావు. వచ్చిన మేమందరం కూడా నాయన మార్గము తప్పిన గొర్రెల్లాగా చెల్లాచెదరైపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మాకు నీ అపారమైన కృపచేత, నీ ప్రేమ చేత ఎందుకో నాయన మమ్మల్ని ఆకర్షించుకున్నాం. నీ ఆకర్షణలోకి నాయన వచ్చేటట్లుగా మాకు మంచి మనసును ఇచ్చావు తండ్రి. నీ కుమారుల ద్వారా నీ కుమారుణ్ణి త్యాగం చేసే లోకాన్నే రక్షించుకోవాలన్న ఆశ నీకు ఎంతగానో ఉన్నదో నా తండ్రి. అటువంటి ఆశను తీర్చుకోవడానికి నీ కుమారుని నీ లోకానికి పంపించి బలియాగంగా సమర్పించావు నాయన. ఆయన రక్తం ద్వారా మేము కడగబడి మా పాపాలకు క్షమాపణ పొంది పాపం చేయకుండా నీ కొరకు మేమందరం బ్రతికి పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా వచ్చాము, పరిశుద్ధులుగా మారి నీ దగ్గరికి రావాలన్నది నీ ప్రణాళికమై ఉన్నది తండ్రి. అటువంటి ప్రణాళికలో మమ్మల్ని అందరినీ చేర్చుకున్నందుకు, ఇంకా చేరబోయే వారిని ఆయన మీరు చేర్చుకోవడానికి ఆహ్వానం పలికినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కొరకు మేమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎన్నో కష్టాలు యోగు గారికి వచ్చాయి తండ్రి. అయినా కానీ దేవుడిని దూషించలేదన్న రాయబడింది నాయన. మా జీవితంలో దేవుడిని నిందించే చెడు ఆలోచన మాకు రాకుండా నా తండ్రి నీ కొరకు బ్రతికే భాగ్యం, మాకు మేలమందని ఆశతో బ్రతికే ఆలోచనతో మమ్మల్ని అందరినీ బలపరిచి నీ కొరకు బ్రతికించి మా బ్రతుకు దినములంతా కూడా నమ్మకంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.